డియర్ స్టూడెంట్స్ చూసుకుంటే కనుక క్యూబ్ రూట్ 4 అలాగే 6 రూట్ 5 అట్లాగే 4th రూట్ 6 ఇందులో పెద్దది ఏంటి అనేది క్వశ్చన్ అండి. చూడండి ఆస్పిరెంట్స్ ఇది ఏమవుతుందంటే కనుక 4⁻⁴ అవుతుందండి. చూడండి mth రూట్ a⁻n ఏమవుతుందంటే a⁻n/m అవుతుందండి. a⁻n/m అవుతుందండి. అండర్స్టాండ్. ఇక్కడ చూసుకుంటే 4⁻⁴ అలాగే చూసుకుంటే 5⁻⁴ 6⁻⁴ అండి. ఓకేనా ఆస్పిరెంట్స్. ఇందులో ఏది పెద్దదని అడిగారండి. అండర్స్టాండ్. సో చూసుకుంటే కనుక మనం ఈ పవర్స్ ఏవైతే ఉన్నాయో దానికి మనం ఏం చేస్తామంటే ఇది 1/3 అలాగే 1/6 1/4కి ఏం కట్టాలంటే కనుక ఎల్సిఎం కట్టాలండి. సో 3కి 6కి 4కి ఎల్సిఎం ఏంటంటే కనుక 12 అండి. 3 4 జా 12 అండి, 6 2 జా 12 అండి, 4 3 జా 12 అండి. అండర్స్టాండ్. సో ఇక్కడ చూసుకుంటే కనుక గమనించాల్సింది ఏంటంటే ఈ 1/3కి బదులు ఏమొచ్చింది అంటే కనుక 4 వచ్చిందండి. సో 4⁴ అండి. అట్లాగే ఇక్కడ చూసుకుంటే కనుక ఈ 1/6కి వాల్యూ ఏమొచ్చిందంటే కనుక 2 వచ్చిందండి. సో 5² అండి. అట్లాగే చూసుకుంటే కనుక ఈ 1/4కి బదులుగా ఏమొచ్చిందంటే నాన్న ఇక్కడ 3 వచ్చిందండి. అంటే 6³ అండి. అండర్స్టాండ్. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇది రేషియో కాదు, ఐ మీన్ కామాల కింద లెక్క. ఓకేనా. సో చూసుకుంటే కనుక గమనించాల్సింది ఏంటంటే 4⁴ అంటే 256 అండి. ఓకేనా ఆస్పిరెంట్స్. సో చూసుకుంటే 5² అంటే 25 అండి. అట్లాగే చూసుకుంటే 6³ అంటే 216 అండి. మరి ఈ మూడాట్లో ఏది పెద్దదంటే కనుక 256 పెద్దదండి. 256 ఎందు మూలంగా వచ్చిందంటే కనుక ఇందు మూలంగా వచ్చింది కాబట్టి మనం పెట్టే ఆప్షన్ ఏంటంటే కనుక క్యూబ్ రూట్ 4 అండి. ఓకేనా ఆస్పిరెంట్స్. అదే మాదిరిగా ఈ యొక్క క్వశ్చన్ని మీరు సాల్వ్ చేసి ఆప్షన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకేనా ఆస్పిరెంట్స్.